ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ ప్రార్థిస్తున్నారు? అక్కడ ప్రార్థించిన ప్రార్థన అనుభవం ఎలాంటిది అంటే, అక్కడ ప్రార్థించిన ప్రార్థన అనుభవం ఎలాంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారును యాకోబు యోహాను పేతురు, యేసుక్రీస్తు ప్రభువు వారు యాకోబు యోహాను పేతురు ఇక్కడ పెట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఎట్లా ఉంటుంది అనుకోండి. బహుశా గెత్సేమనే తోట ఎట్లా ఉంటుంది అనుకోండి. గెత్సేమనే తోట అంటే ఒక ఒలీవ తోట. ఈ గెత్సేమనే అంటే ఈ ఒలీవలతో వచ్చినటువంటి కాయలన్నీ తీసి ఒక రోకల్లో వేసి రుబ్బుతారు. రుబ్బినప్పుడు వచ్చేటువంటి నూనె, ఆ నూనెనే గెత్సేమనే అంటారు. గెత్సేమనే మీకు అర్థమవుతుందా? గెత్సేమనే అంటే ఆ ఒలీవల నూనెనే ఆ పెద్దది ఉంటుందండి. దాన్ని ఏమంటారు? రోల్. ఆ రోల్లో వేసి ఆ గానుగులలో వేసి బాగా ఈ ఒలీవ తోటలలో కాసినటువంటి కాయలని తీసుకొచ్చి ఆ గానుగులు వేసి బాగా తిప్పగా ఆ వచ్చినటువంటి నూనె తీస్తారు. దీన్ని గెత్సేమను అన్నారు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళింది ఒలీవ తోట. అక్కడ ఉన్నటువంటి ఆ రోకలిని బట్టి, ఆ రోలును బట్టి, ఆ దంచి తీసే నూనె స్థితిని బట్టి గెత్సేమను అన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అక్కడ కనబడతారు. మీరేనండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడికి వెళ్ళారు. ఈ ఒలీవ తోటలో ఉన్నాడు. దీనికి అక్కడ ఉన్నటువంటి ఆ రోలర్ను బట్టి, అక్కడ దంచి తీసే నూనె స్థితిని, ఆ మొత్తాన్ని స్థితిని బట్టి గెత్సేమను అన్నారు. ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. గెత్సేమను తోట అని ఆ ప్రాంతానికి వచ్చింది. వాస్తవానికి అక్కడ ఉండే చెట్లన్నీ ఒలీవ చెట్లు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ గెత్సేమనే తోటలో ప్రార్థిస్తున్నాడు. తన శిష్యుని అంత దూరం పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడంటే అది ఎలాంటి ప్రార్థన అంటే తెలుసండి, తన చెమట కూడా రక్త బిందువులుగా మార్చబడేంత ప్రార్థన చేస్తుంటే తన చెమటలు అంటే మామూలుగా మనకు శ్వేతరంధ్రాలు అని ఉంటాయి. శరీరం మీద వీటిని శ్వేతరంధ్రాలు అంటారు. ఇదేంటంటే మీరు ఎక్కువగా వర్క్ చేసినప్పుడు కానీ వీటి లోపల నుంచి ఉన్నటువంటి హోల్స్ నుంచి చెమట వస్తుంది. ఈ చెమట రావడాన్ని బట్టి మన శరీరంలో ఉన్నటువంటి మురికంతా బయటకు వచ్చింది. మీకు అర్థమవుతుందా? ఈ శరీరంలో ఉన్నటువంటి చిన్న హోల్స్ మీరు ఎక్కువగా శ్రమ పడితే ఈ శరీరం మీద ఉన్నటువంటి ఈ చెమట, ఈ మధ్య అంతా చెమట రూపంలో బయటకు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో తన కన్నీళ్లు సహితం రక్తంగా మార్చబడేటువంటి ప్రార్థన. చెమటలు కక్కుతూ చెమటలు కారిపోతున్న మరొక ప్రకారం చూడబోతే కళ్ళ కన్నీళ్లు, ఆ కన్నీళ్లు రక్తంగా మారాలి. ఎంత ప్రార్థన మీరు ఆ ప్రార్థన చేయాలా? ఒక కళ్ళకి కన్నీళ్ళుగా రావచ్చు. మీరు ఆ ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏంటండి అక్కడ ప్రార్థన చేస్తున్నాడండి. ఆ ప్రార్థన చేస్తుంటే ఒక పక్కన విపరీతమైన చెమట, శరీరం దేహమంతా చెమట, మరొక పక్కన కన్నీళ్లు రక్తముగా మార్చబడబడుతున్నటువంటి స్థితి. ఇది సాధ్యమే అంటే సాధ్యమే. సైంటిఫిక్ గా కూడా ఒక మనిషికి తనలో ఉన్నటువంటి రక్త బిందువులు ఏమైతే వస్తున్నాయో అవి రక్తంగా మార్చడం సాధ్యమనేది సైంటిఫిక్ గా నిరూపితమైంది. ఇది సాధ్యమే. యేసుక్రీస్తు గారు ప్రార్థన చేస్తుంటే రక్తం ఎంత ప్రార్థన చేస్తున్నాడో మనం ఆలోచించాలి. అంత ప్రార్థన చేయవలసిన అవసరం అంత ప్రార్థన చేయవలసిన ప్రాముఖ్యత ఎందుకు మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు రక్తము కన్నీరు రక్తముగా మార్చబడంత ప్రార్థన, అంత బలమైన ప్రార్థన, అంత శక్తివంతమైన ప్రార్థన, అంత ప్రభావితమైన ప్రార్థన చేయటకు కారణం ఏంటి? చిన్న ప్రార్థన చేసిన స్తోత్రం నాకు ఆత్మ చూసుకోండి, మళ్ళీ వచ్చినా కాపాడండి. ఈ ప్రార్థన కాదు, కన్నీరు కూడా రక్తపు బిందులుగా మార్చబడుతున్నాను.
కన్నీరు కూడా రక్త బిందువుగా మార్చబడినంత ప్రార్థన ఆ గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చేస్తున్నారు? అంత ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. తన 33.5 సంవత్సరాలు బ్రతికినటువంటి సంవత్సరాల్లో ఇంతటి ప్రార్థన ఎప్పుడు చేయలేదండి. తన కన్నీరు కూడా రక్తపు బిందువుగా మార్చబడేటువంటి ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు ఆ 33.5 సంవత్సరాలు ఎప్పుడు చేయలేదు. మరి గెత్సేమనే తోటలో మాత్రము కన్నీరు రక్తపు బిందువుగా మార్చబడేటువంటి భారమైన, శక్తివంతమైన, బలమైన ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువు వారు చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఇంత భారభరితమైన, ఇంత కన్నీటి పరవంతమైన, ఆ కన్నీరు రక్తంగా మార్చబడేటువంటి ప్రార్థన చేయవలసి వచ్చింది? ఆలోచిస్తే ఈ సందర్భం అయిన తర్వాత ఈ సిలువకు అప్పగించబడేటువంటి సమయంలో అదొక శోధన. ఇంకా విధానంగా యేసుక్రీస్తు ప్రభువు చిత్తమైతే అదొక బాధతో, అదొక శోధనతో ఉంది, అదొక వేదనతో ఉంది. ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సిలువ త్యాగం. ప్రైజ్ ది లార్డ్. చందం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నిజమే కదండి. ఆ యెరూషలేము వీధుల్లో ఆయన ఈడ్చారు. ఆయన ఒక్కటి తక్కువ 40 కొరడా దెబ్బలు, మామూలు దెబ్బలు కదండి. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు యెరూషలేము వీధుల్లో వీడ్చారు. ముళ్ళ కిరీటం, ఆ ముళ్ళంత మీరులో దిగిపోతారు. కనతులు పెట్టి చేశారు. దాహం అది తెచ్చామని వరదలాగా వచ్చే దాహం సుమారు 9 గంటలకు యేసు ప్రభు శిలువకు ఎక్కించే మధ్యలో నడి ఎండలో పక్క ఎండలో దాహం లేకుండా ఉంటుందండి. దాహం అంటే చేదు చెరుకు చిన్నోట్ల నుంచి మీకు వివరించడానికి అది చాలా సులభతరంగా ఉంటుంది. కానీ అనుభవంలోకి వస్తాను మళ్ళీ పొట్టుకొచ్చారండి. యేసుక్రీస్తు ప్రభువులో ఇంకేమైనా రక్తం ఉందని చూస్తే రక్తం రాలకి వచ్చి ఏంటండి అంత పెద్ద శీలలో కాలంలో పొట్టేసేసారు. ఈ భయంకరమైన శ్రమ, ఈ భయంకరమైన శోధన, ఈ భయంకరమైన ఈ పరిస్థితిని యేసుక్రీస్తు ప్రభువు వారు చేయించాలి. ఈ భయంకరమైన శోధనను, ఈ శ్రమను, ఈ ప్రతికూలతలను, ఈ ఆటంకాలను జయించాలంటే ఈ గెత్సేమనే ప్రార్థన, ఈ కన్నీటి పర్యాంతరమైనటువంటి ప్రార్థన, కన్నీరు రక్తము బొట్టుగా మార్చబడేటువంటి ప్రార్థన ఎంతైనా అవసరం. ఈ శోధన, తన ముందున్నటువంటి శోధన, తన ముందున్నటువంటి శ్రమ, తన ముందున్నటువంటి ఆ ప్రతికూలత అంతటిని యేసుక్రీస్తు ప్రభువు వారు చేయించాలి. ఎక్కడ కూడా ఓడిపోకూడదు, ఎక్కడ కూడా అపజయపడకూడదు, ఎక్కడ కూడా వెనకడుగు వేయకూడదు, ఎక్కడ కూడా సాతాను చేతి చిక్కకూడదు, ఎక్కడ కూడా కృంగిపోకుండా దానంతటిని చేయించాలంటే గెత్సేమనే ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువు వారి గెత్సేమనే ప్రార్థన, గెత్సేమనే తోటలో కన్నీరు రక్తంగా మార్చబడేంత ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే తన ముందున్నటువంటి శోధనలో విజయాన్ని సాధించాలి, తన ముందున్నటువంటి శ్రమలో విజయాన్ని సాధించాలి, తన ముందున్నటువంటి పరీక్షలో విజయాన్ని సాధించాలి. విజయాన్ని సాధించి మనందరికీ విజయాన్ని ఇవ్వడానికి. ప్రైజ్ ది లార్డ్. ఆయన విజయాన్ని సాధించి మనందరికీ విజయాన్ని ఇవ్వడానికి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మరణాన్ని జయించి మనందరినీ మరణాన్ని జయించడానికి సిద్ధపరచడానికి. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇలాంటివన్నీ జరిగించాలంటే, విజయాన్ని సాధించాలంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఏం కావాలా? ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభు లాంటి వారికి ప్రార్థన అవసరమైంది. మనకెంత ప్రార్థన కావాలండి? మనకెంత ప్రార్థన కావాలి? యేసుక్రీస్తు ప్రభుల వారికి అందుకనే గెత్సేమనే తోటలో ఆ కన్నీటితో కూడిన ఆ రక్తము, ఆ కన్నీరు రక్తంతో మార్చబడేంత ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటంటే తన ముందున్నటువంటి పరీక్ష
పరీక్షల విజయాన్ని సాధించాలి, తన ముందున్నటువంటి శోధనలో విజయాన్ని సాధించాలి, తన ముందున్నటువంటి శ్రమలలో విజయాన్ని సాధించాలి. ఎక్కడ కూడా సాధనకు అవకాశం ఇవ్వకుండా గొప్ప విజయాన్ని సాధించడానికి ఆ లాగున యేసుక్రీస్తు ప్రభువు గెత్సేమనే తోటలో ప్రార్థన చేశాడు. అలాగనే శోధన ఎంత యేసుక్రీస్తు ప్రభువు వారిని ఒక మాట అంటారు, నువ్వు నిజంగా యూదుల రాజు అయితే లేకపోతే క్రీస్తు అయితే దేవుని కుమారుడు దిగిరా దిగిరా అని ఒకడంటే పక్కన ఉన్నాడు అంటాడు, సిలువ వేయబడినాడు పక్కన ఉన్నాడు ఒక అంటాడు, నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించు. హేళన చేశారంటే, ఎక్కిరించారంటే, నవ్వారంటే. ఆయన రాలేక కాదు, రాగలడు, బట్ ఆ త్యాగం చేయాల. ఆ త్యాగం చేయనివ్వకుండా సాధన గడి ఎన్నో శోధన, ఆ త్యాగం చేయనివ్వకుండా సాధన గడి వేస్తున్న ఆటంకాలు ఎన్నో. ఆ త్యాగము ఆ యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ త్యాగం మానవుల పాపర విముక్తి కొరకు త్యాగం చేయనివ్వకుండా సాతాను గారి ఎన్ని కుయుక్తులు పడుతున్నా వాటన్నిటిని ఎదుర్కొని జయించి అవమానాలు నిందలను వస్తున్నటువంటి అపోహలన్నింటినీ అపహాసాలన్నింటినీ కూడా గొప్ప విజయాన్ని సాధించాలి యేసుక్రీస్తు ప్రభు వారు. అది సాధించాలంటే యేసుక్రీస్తు ప్రభు వారికి గెత్సేమనే తోటలో ప్రార్థన అవసరం, గెత్సేమనే తోటలో ఆ కన్నీటి ప్రార్థన అవసరం, గెత్సేమనే తోటలో ఆ రక్తముగా మార్చబడేటువంటి ప్రార్థన అవసరం. అలాంటి ప్రార్థన చేశాడు కనుకనే సిలువలో గొప్ప విజయాన్ని సాధించాడు. సాతాన్ని కాళ్ళ కింద నల్లగా త్రొక్కాడు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి ప్రార్థన చేశాడు కనుకనే అంత గొప్ప ఆ త్యాగం అందరి కోసం యేసుక్రీస్తు ప్రభు వారు చేయించగలిగారు. కనుక ప్రియులారా, ఈ సందేశంలో శ్రమలే కానీ మన శోధనలే కానీ మన ముందున్నటువంటి పరీక్షలే కానీ విజయాన్ని సాధించాలంటే ప్రార్థన లేకుండా ఏది జరిగించదు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా నీ జ్ఞానము, నీ బలము, నీ సామర్థ్యం మీద నువ్వు ఆధారపడక ప్రార్థన మీద నువ్వు ఆధారపడుతూ కాక యేసుక్రీస్తు ప్రభు లాంటి వారి గెత్సేమనే ప్రార్థన ఆశ్రయించాడంటే, గెత్సేమనే తోటకి నువ్వు ఒంటరిగా ప్రార్థన చేశాడంటే తన శోధనలో విజయం సాధించడానికి, తన పరీక్షలో విజయం సాధించడానికి, తన ముందున్నటువంటి ఆ శ్రమలో విజయం సాధించడానికి యేసుక్రీస్తు ప్రభువుగా ప్రార్థన అవసరమైందండి. మన నిత్య జీవితంలో మనకు ఎదురవుతున్న శోధనల మీద, నిత్య జీవితంలో మన ముందున్నటువంటి శ్రమల మీద, నిత్య జీవితంలో మనకు ఎదురవుతున్న ఈ ప్రతికూలన్నిటి మీద నీవు నేను విజయం సాధించగలగాలంటే గెత్సేమనే తోటనబడిన ప్రార్థన మనకు అవసరం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన కావాలండి, ప్రార్థన కావాలి. ప్రార్థన ద్వారా ఏదైనా ప్రార్థన ద్వారా ఏదైనా చేయగల, ప్రార్థన ద్వారా ఏదైనా సాధించగల, ప్రార్థన ద్వారా విజయ తీరాలకు మనం వెళ్ళగలం. కనుక ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు, ప్రార్థన విడిచిపెట్టకూడదు. ప్రార్థన పెట్టగడుగు క్రైస్తవుడే. మీ ఆయుధం ఏదయ్యా అంటే ప్రార్థన చెప్పగలగదు. ప్రైజ్ ది లార్డ్. మీ ఆయుధం ఏదయ్యా అంటే ప్రార్థన ఆయుధం. నీకు ఎదురుగా ఉన్నారు, నీకు విరోధులు, నీకు వ్యతిరేకులు, లేకుంటే నీ శత్రువులు నీకంటే బలంగా ఉండొచ్చు, నీకంటే శక్తివంతులు ఉండొచ్చు. వారి కాడ ధనం ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, రాజకీయ పరంపర ఉండొచ్చు. వారికి ఏది ఉన్నా నీ బలం మాత్రం ప్రార్థన అయింది. నీ బలం ప్రార్థన అయ్యేంత వరకు ఎవరు ఏమి చేయదు. నీ బలం ప్రార్థన అయ్యేంత వరకు సాధనగా నీ మీద విజయం సాధించు. నీ బలం ప్రార్థన అయితే నేను ఓడించగలిగిన వాడి ప్రపంచంలో మరొకడా కూడా శత్రువు కూడా నీ ఎదుట కనుక ప్రార్థన అంత ప్రాముఖ్యత కలిగింది. ప్రార్థన జీవితాన్ని మనకు కలిగింది. సమస్యను బట్టి యేసుక్రీస్తు ప్రభువు తనకున్న సమస్యని, తన ముందున్నటువంటి ఆ పరీక్షని, తన ముందున్నటువంటి ఆ శోధనని దానికి తగ్గట్టు అంత ప్రార్థన చేసింది. ఈ సమస్యకి తగినట్టు ప్రార్థన, చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోయే మనస్తత్వాన్ని మానే. సమస్య ఎంత పెద్దది, ప్రతికూలత ఎంత పెద్దది, కష్టం ఎంత పెద్దది, నీకున్న శోధన ఎంత పెద్దది, నీకున్న బాధ ఎంత పెద్దది, దానికి తగ్గట్టు నీ ప్రార్థన ఉండాలి. శోధన ఏమో పెద్దది, చూడబోతుంది చేసే ప్రార్థన ఏమో నీకున్నటువంటి సమస్య చూడబోతే కొండంతా, నువ్వు చేసే ప్రార్థన ఏమో నీటి పొట్టంతా. ఎక్కడికెక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్న శోధన బట్టి ప్రార్థన చేశాడు. కన్నీరు ఆ రక్తంగా మార్చబడేంత ప్రార్థన ఎప్పుడు చేయండి. ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే తన ముందున్నటువంటి త్యాగం, ఆ శోధన, సమస్య, పరీక్ష అంత గొప్పది. అలాంటి ప్రార్థన చేస్తున్నది. అలాంటి ప్రార్థన సమస్యకు తగినట్టు ప్రార్థన చేయాలి.
సమాధానం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్.